ఇదేంటిది గాల్లో లెక్కలేస్తుంది? ఏం చేస్తున్నారు? నువ్వు అలా పైకి చూస్తూ లెక్కలేస్తుంటే చొక్కలేమైనా కనపడుతున్నామని చూస్తున్నానే. నేను లెక్కిస్తుంది చుక్కల గురించి కాదు. మరి ఇందాకొచ్చారే 2 కొత్త క్యారెక్టర్లు, వాళ్ళు ఎవరా అని. అమ్మ కూతుళ్ళు. అమ్మా కూతుల్లా లేక పెద్దావిడ ఆంటీకి సవిత అని కాదు. ఛీ, అది నూరా ఇంకేమన్నానా? మరి లేకపోతే అసలు వాళ్ళ రిలేషన్ ఏంటా అని. ఉదయం చెప్పిందిగా వాళ్ళ దూరపు చుట్టాలని. ఆ అక్కడే నాకు అనుమానం కలుగుతోంది. ఏంటి అనుమానం నీకు? మీ వదిన నేను పక్క ఇళ్లలోనే పుట్టి పెరిగాం. మాకు ఉంటే కంబైన్డ్గానే బంధువులుంటారు. నాకు తెలియని ఈ కొత్త బంధువులు దానికెక్కడ్నుంచి పరిచయం, ఎక్కడ్నుంచి బంధుత్వం అని. నీకు మీ అమ్మకి ఎంతసేపు డబ్బులు లెక్కలే గాని బంధువుల లెక్కలెప్పుడు తెలిసే? మా వదినంటే 4 కావాలనుకునే మనిషి కాబట్టి తనకు అందరూ కలుస్తారు. దానికెందుకింత ఆలోచన? అది కాదు శివ. హాస్పిటల్లో సీనయ్య మావయ్య గారు అందర్నీ పక్కన పెట్టి ఈ గీతనే పిలిచి ఏదో మాట్లాడారు. తెల్లారేసరికి వాళ్ళింట్లో దిగబడ్డారు. అసలాయన చెప్పిందానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఏ విధమైన సంబంధం? నీకున్న మెదడు కోడి మెదడే. అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఉన్న చిన్న మెదడు కూడా పనిచేయకుండా మానేస్తుంది. ఏంటి వెటకరమా? మరి లేకపోతే నిజంగా వాళ్ళ గురించి ఏదైనా చెప్పేది ఉంటే మా వదిన నాతో ఖచ్చితంగా చెప్తుంది. అసలు చెప్పలేదు అంటే అంత ఆలోచించాల్సిన అవసరం లేదనే కదా అర్థం. వాళ్ళు తనకి బంధువులు అంటే మనకు కూడా బంధువులే, అంతే. ఆహా, అదే నా తరపున ఎవరైనా నా బంధువులు అని ఇంట్లోకి తెచ్చి పెడితే ఊరుకుంటావా? అస్సలు ఊరుకోనే. 1కి 100 ఆరాలు తీస్తాను. అదేంటి? నువ్వే ఒక పిచ్చిదానివి. నీ తరఫున వచ్చారు అంటే కనీసం వాళ్ళకి అరపిచ్చానా ఉంటుంది. ఏ ఆరాలు తీయకుండా పిచ్చోళ్ళని ఇంట్లో పెట్టుకోలేం కదా. నా మీద సెటైర్లు వేయడం కాదు. నాకెందుకో ఈ క్యారెక్టర్ల వెనుక ఏదో కథుంది అనిపిస్తోంది. ఈ గీత ఏదో గూడుపుటాని చేస్తుందని నా అనుమానం. ఎలాగైనా తెలుసుకోవాలి. తప్పదంటావా? తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు. ఓహో, అయితే ఓ పని చేయవే. నీకు క్లారిటీ రావాలంటే ఒకే ఒక దారుంది. ఏంటది? చేపట్టు. ఈ 10 రూపాయలు తీసుకో. దేనికి? ఇది తీసుకొని మన ఊర్లో మార్కెట్ సెంటర్ ఉంది కదా. ఉంది. అక్కడ గాంధీ బొమ్మ ఉంది కదా. తెలుసు. దాని దగ్గర ఒక చిలక జ్యోతిష్యుడు ఉంటాడు. ఉంటే ఈ 10 రూపాయలు ఆడి చేతిలో పెట్టి వాడిని అడుగు, వాడు చెప్తాడు. చిలక జోష్యుడు చెప్పడు. వివరాలేంటో వాళ్ళని అడిగితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు. ఏంటంటే అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అదేనే. ఓ, ఎవరో చుట్టాలని చెప్పి ఇద్దరినింటికి తెచ్చిపెట్టింది వాళ్ళెవరా అనా? పనివాళ్లవని వాళ్లే చెప్పుకుంటున్నారు కదా, వాళ్ల గురించి ఆలోచించడానికి ఏముంది? నేను ఆలోచిస్తోంది మా ఆయన గురించి. మావయ్య గారికి అలా అయిందని ఫీల్ అవుతున్నారా? నేను చెప్పేది వినవా? అన్నీ నువ్వే అనేసుకుంటావా? 25 ఏళ్లుగా కాపురం చేసిన నాతోనూ ఏమీ చెప్పలేదు. నా వారసుడు అంటూ గుండెల మీద పెట్టుకుని పెంచిన రామ్తోనూ ఏం చెప్పలేదు. మధ్యలో వచ్చిన బండదాన్ని మాత్రమే పిలిచి ఆయన ఏం చెప్పుంటారా అని.
ఓసిని మొగుడు కోమాలోకి వెళ్ళాడు, ఏమవుతుందో అని బెంగలేదు. గీతకి ఏం చెప్పాడా అని ఆలోచిస్తున్నావా? నువ్వు మామూలు పతివ్రతవి కాదే, మహాపతివ్రతవి. ఏంటే ఏం మాట్లాడవు? మీరు మాట్లాడుతున్నారు కదా అని. అసలు గీతతో ఏం చెప్పుంటారంటావు? అంత సీక్రెట్ ఏముందంటావు? మీకు తెలియని ఆస్తులేమైనా ఉంటే అవి దాని పేరున పెట్టేశారేమో అని నా అనుమానం. నాకు తెలియని ఆస్తులంటూ ఏం లేవే. మరి అంత సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయం గురించి ఆలోచించి ఆలోచించి నా బుర్ర పాడు చేసుకున్నానే. హెడేక్ వచ్చేస్తోంది. ఏయ్, ఎలారా? ఏంటి నీ పేరు? సరస్వతక్క. అక్క? చెప్పు తెగుద్ది. గీతకు చుట్టమైతే నాకు చుట్టమైపోదాం అనుకుంటున్నావా? వరుసలు కలిపేస్తున్నావు. ఇంట్లో పర్మనెంట్ గా పాగా వేయాలంటే అందర్నీ కలుపుకుంటూ పోవాలి కదా ఆంటీ. ఆ యాంగిల్లో ట్రై చేస్తుందనుకుంటా. చూడు, నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి. ఆ విషయం గుర్తుపెట్టుకో. వెళ్ళి కాఫీ పట్రా, తల పగిలిపోతోంది. కాఫీ తీసుకోండి. ఏయ్, ఇదేంటి ఇలా ఉంది? అంటే మీరు తలనొప్పిగా ఉంది అన్నారని కొంచెం సొంటి కలిపాను. విషం కలపకపోయావా నిన్ను? ఆగండి. సొంటి కలిపిన కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందండి. అందుకని కలిపి ఉంటుంది. అది కూడా తప్ప అండి? ఏంటే వాయిస్ లేస్తోంది? అవును, ఎప్పుడు చూసినా మీ అమ్మ ఏదో ఒక పని చేస్తూ కనపడుతోంది. నువ్వేంటి ఏ పని చేయకుండా అటు ఇటు తిప్పుకుంటూ తిరుగుతున్నావు? అంటే పనులు చేయడం రాదనుకుంటా ఆంటీ. ఇదో పెద్ద జమీందారి కూతురు, పనులు చేయడం రాదు. ఇక మీదట నువ్వు ఎప్పుడు కనపడినా ఏదో ఒక పని చేస్తూనే కనపడాలి. లేదనుకో చేతుల మీద వాతలు తేల్తాయి. అప్పుడు మీ గీతదినొచ్చి ఆయింట్మెంట్ రాయడం తప్ప ఏమీ చేయలేదు. కాఫీ ఇలా తగలెట్టావు, కనీసం వంట అయినా సరిగ్గా చేసి తగలడు. దరిద్రపు గుట్టు మేళం. అమ్మ గీత, ఒకసారి ఉప్పు చూడు. సరిపోయింది అత్తయ్య, చాలా బాగుంది. నన్ను క్షమించండి అత్తయ్య. దేనికమ్మా? ఇంటి మనుషుల్లా చూసుకుంటాను అని మిమ్మల్ని తీసుకొచ్చి ఇలా పని మనుషుల్లా రోడ్డు మీద పడేవాళ్ళని తీసుకొచ్చి ఆశ్రయమిచ్చావు. మాకదే గురించేనమ్మా. ఏంటత్తయ్య? శాంతి మనసులో ఎలాంటి కల్మషమూ ఉండదు. దాన్నెవరైనా ఒక మాట అన్నారు అంటే అది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేగాని
అది ఎదిరించి తిరగబడి వాళ్ళని ఒక్క మాట కూడా అనదు. అదే నన్నెవరైనా ఒక్క మాట అంటే అది సహించలేదు. దానికెక్కడ్లేని కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో అది ఎవరినైనా ఏవైనా అంటే ఏవైనా గొడవలొస్తాయేమోనని నా భయం. శాంతికి అర్థమయ్యేలా నేను చెప్తానండి అత్తయ్య. దాని గురించి మీరు ఆలోచించకండి. ఆహా, ఈరోజు వంటలన్నీ గుమ్మలాడిపోతున్నాయమ్మా. అన్ని వంటలు అత్తయ్య చేశారు మామయ్య. టేస్ట్ అదిరింది. పెద్దమ్మా, ఓ మాట అంటే నువ్వేం అనుకో కదా. ఏంటమ్మా? నీకంటే ఈవిడే వంట బాగా చేస్తుంది. అంటే నువ్వు బాగా చేస్తావు అనుకో. అవును, మిమ్మల్ని మేమేమని పిలవాలి? పెద్దమ్మా, ఆవిడ్ని ఏమని పిలవాలి? నాయనమ్మ అని పిలవాలి. ఏమని పిలవాలి? నాయనమ్మానా? అంటే అది నేను ఒకటా? అంటే ఆవిడికి దాదాపు నీ వయసు ఉంటుంది కదమ్మా, అందుకే అలా పిలవమంది. వీధిలో తిరిగే ఆంబోతు కూడా నా వయసే ఉంటుంది బావగారు. అలా అని అది నేను ఒకటవుతావా? ఏమైందమ్మా? ఈవిడ్ని కూడా పిల్లలు నాయనమ్మా అని పిలవాలంట. మీ ఆవిడ చెప్తోంది. ఎవరో దారిన పోయేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది చాలక ఇప్పుడు వరుసలు కలిపి నా నెత్తి మీద కూర్చోబెట్టాలని చూస్తోంది. ఆవిడ పెద్దావిడని పిల్లల నానమ్మ అని పిలిస్తే దానికి కూడా గొడవ పడతావేంటి పిన్ని? వాళ్లుగా ఏం పిలవట్లేదు, వెనకుండి ఈవిడ గారు డైరెక్షన్ ఇస్తుంటే పిలుస్తున్నారు. కూటికి లేంది కూడు పడేసేది ఒకటేనా? యజమానికి పని మనిషికి సారూప్యమా? దానికి చుట్టాలైతే దాన్ని నెత్తినెక్కించుకోమను. మా నెత్తినెక్కించే ప్రయత్నం చెయ్యొద్దని నీ పెళ్ళానికి చెప్పు. సర్లేమ్మా, వదిలేసే. ఏంట్రా వదిలేసేది? ప్రతిదానికి నువ్వు దాన్ని వెనకేసుకురావడం నీకు అలవాటైపోయింది. నీ అండ చూసుకుని అది వాళ్ళకి కిరీటాలు పెట్టాలని చూస్తుంటే నువ్వేమో దీనికి కిరీటం పెట్టాలని చూస్తున్నావు. అమ్మ నాగేశ్వరి, వయసులో పెద్దదని ఆవిడ్ని నానమ్మ అని పిలిచినందుకు ఇంత గొడవ. అలా పిలవమని చెప్పడం నా తప్పే అత్తయ్య. నన్ను క్షమించండి. అందరూ భోంచేయండి. నానమ్మా, ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? ఆవిడ్ని నానమ్మ అని పిలవకూడదు, అంతేగాని ప్రాబ్లం. నాయనమ్మ అని పిలవం, అలాగని ఆవిడ్ని పేరు పెట్టి కూడా పిలవం. పని మనిషి అని పిలవచ్చుగా. ఎవరిని? నిన్న నీలా నాన్నమ్మ అని కాకుండా నాని అని పిలుస్తాం. అవును, నాని అని పిలుస్తాం. ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కదా? మెక్కండి. అక్క, రా భోంచేద్దు గాని. ఈ రోజు వంటలన్నీ నానియే చేసింది. ఎంత బాగున్నాయో. రా కూర్చో.
ఏంటే లేచావు? అది కూర్చుంది కదా. తను కూర్చుంటే నీకేమైందమ్మా? పనివాళ్లతో కూర్చొని తినే అలవాటు మీకుందేమో కాని నాకు లేదు. అయ్యో, మీరు కూర్చోండి. సై, నువ్వు నోరు మూసుకొని కూర్చోవే. ఎందుకు నోరు మూసుకోవాలి? ఏం తప్పు మాట్లాడానని నోరు మూసుకోవాలి? వాళ్ళు గీతకి చుట్టాలయ్యుండొచ్చు, నాకు కాదు. గీత చెప్పింది కాబట్టి రామ్ తలదించుకోవచ్చు. రామ్ మాట కాదనలేక ఆంటీ తలాడించొచ్చు. కానీ తల ఉంచుకోవాల్సిన అవసరం, ఇలాంటి తలకు మాసిన వాళ్లతో కలిసి భోజనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రియా, ఏంటే నా మీద నీ పెత్తనం? నేను ఈ ఇంటి కోడల్ని, నీతో పాటు సగం వాటా ఉన్నదాన్ని. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? నువ్వు చుట్టాలని చెప్పినా మేము పనివాళ్లమే అని చెప్పే కదా వీళ్ళు ఈ ఇంట్లో ఉంటుంది. పనివాళ్ళెక్కడుండాలో వాళ్ళకి తెలీదా? యజమానులు తిన్న తర్వాతే మిగిలింది తినాలని తెలీదా? మేమేం తిండికి గతిలేక ఇక్కడికి రాలేదు. శాంతి, ఏంటమ్మా, తిండికి గతిలేక ఇక్కడికొచ్చామా? లేదు, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు. మా వదిన పిలిస్తే వచ్చామండి. వదిన పిలిస్తే వచ్చారు. ఇప్పుడు ఆంటీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారా? వెళ్ళట్లేదు కదా. మా ప్రియా, చూడండి మావయ్య గారు, ఎవ్వరూ నాకు నీతులు చెప్పాలని చూడొద్దు. నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. ఎవరో బాధపడతారనో, ఎవరో ఆనందపడతారనో అడ్జస్ట్ అయి బతకాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా, అదేదో చిన్నపిల్ల తెలియక మీతో పాటు కూర్చుంది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయదు. ఆ నీతి వాక్యాలు మాత్రం వచ్చినప్పటి నుంచి బానే చెప్తున్నారు. కష్టం వచ్చి వచ్చాం గాని మిమ్మల్ని కష్టపెట్టాలని రాలేదు. తెలియక మీతో పాటు కూర్చుంది. చిన్న బొప్పి మరి నీ కూతురికి తెలియపోవడానికి. ఏం తెలియక కాదాంటీ, దీన్ని అండ చూసుకొని కూర్చుంది. దరిద్రానికి ఆశ ఎక్కువ కదా. నేల మీద పీటేసుకొని కూర్చునేదానికి డైనింగ్ టేబుల్ కనపడేసరికి మీదికెక్కాలని కూర్చుంది. లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవ్వరేమనుకున్నా నాకనవసరం. నేనిలాగే ఉంటాను. ఎవరు ఎక్కడుండాలో, ఎంతలో ఉంచాలో చెప్పి మరీ ఇంట్లో ఉంచితే బావుంటుంది. రా. శాంతి, ఏంటే ఎందుకిలా లాక్కొచ్చావు? ఏ ఇంకా అక్కడే నిలబడి మాటలు పడాలనుందా అమ్మా? అసలు మనం ఇక్కడ ఎందుకుండాలి? అలాంటవేంటమ్మా? వీళ్ళంతా మనవాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు. మన వాళ్ళని నువ్వంటున్నావు, కానీ వాళ్ళు పని వాళ్ళలాగా చూస్తున్నారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. మన ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది. ఉంటే తినేవాళ్ళం, లేదంటే పస్తులు పడుకునేవాళ్ళం. ఏ ఉన్నా లేకపోయినా మనిద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ పనులు చేయడానికి, మాటలు పడ్డానికి ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. నాకు నచ్చడం లేదమ్మా. గీతొదినకి చెప్పాయి, వెళ్ళిపోదాం. లేదమ్మా, మనం ఇక్కడే ఉండి తీరాలి. అదే ఎందుకు అంటున్నాను. నాకు సమాధానం చెప్పు.
ఏ బయటికి వెళ్తే మనం బ్రతకలేమా? బ్రతకలేమో అని కాదే, బయటికెళ్తే నిన్ను ఎలా కాపాడుకోవాలి అని భయం.